లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. తెలుగు రాజకీయాలు అంటే వైఎస్కు ముందు వైఎస్ తరువాత అని చెప్పుకునేంత మార్పు తీసుకువచ్చారు రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాకన్న ముందు తెలుగు రాజకీయాలు అంటే వంచన, మోసం, వెన్నుపోటు ఇలాంటివి మాత్రమే ఉండేవి. అందుకే అప్పట్లో తెలుగు రాజకీయాలపై పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ రాజకీయాలలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన వచ్చిన తర్వాత రాజకీయాలలో సరికొత్త కోణాన్ని చూపించారు. వైఎస్ వచ్చిన తరువాతనే రాజకీయాలలో మార్పు మొదలైంది. నైతికత, విలువల గల రాజకీయాలు అంటే ఏంటో చూపించారు. అందుకే వేణొల్లా వైఎస్ను కీర్తించారు. ఆయన తన పోరాట తత్వాన్ని, రాజకీయ చతురతతో మాట తప్పని, మడమ తిప్పని వీరుడిగా వైఎస్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా క్రియేట్ చేసుకున్నారు. అవే ప్రజల్లో ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చాయి. ఆయన వలనే తెలుగు రాజకీయాలకు ఒక గౌరవం, విలువ ప్రజల్లో బాగా పెరిగాయి. అలాంటి వైఎస్ పేరును ఎవరు పడితే వారు పెట్టుకోవడం అంటే ప్రజలు అస్సలు ఒప్పుకోరు. ఇక వైఎస్ పేరును కొనసాగిస్తూ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. రాజకీయాలలో తండ్రిలాగే విలువలు, నైతికతను పెద్దపీట వేస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం అమలు చేసే విషయంలో వైఎస్ఆర్ 2 అడుగులు ముందుకు వేస్తే ఆయన కొడుకు 4 అడుగులు వేస్తున్నారు. అందుకే ఇప్పుడు వైఎస్ పేరుకు ఉన్న బ్రాండ్ మరింత పెరిగిపోయింది. జగన్ వచ్చిన తర్వాత వైఎస్ అనేది చిరుస్థాయిగా నిలిచిపోయింది. ప్రజలను పాలించడం కాదు, లాలించడం ముఖ్యమంత్రి బాధ్యత అని సరికొత్త నిర్వచనమిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వైఎస్ అనే పేరును ఎవరు పడితే వారు ఎలా పెట్టుకుంటారు? వైఎస్ అనే పేరును కొంతమంది సౌలభ్యం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నిజంగా దురదృష్టం. వైఎస్ అనే ఇంటి పేరును దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిన సోదరులు మాత్రమే పెట్టుకుంటారు. అంతే తప్ప దాన్ని ఎవరు పడితే వారు బాగుంది కదా అని ఎలా పెట్టుకుంటారు? దాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తున్నారు? ఆ పేరు పెట్టుకోవాలంటే గుండెల్లో దమ్ము, మడమ తిప్పని ధైర్యం, ప్రజల కోసం ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం అన్నీ ఉండాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎలా వాడుకుంటారు? అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా. వైఎస్ పేరును వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు ఇప్పుడు అనుకుంటున్నారు. కానీ దాన్ని పెట్టుకొని ఇలా అర్హత లేని వారు తిరుగుతుంటే ప్రజలు వారికి సరైన బుద్ధి చెబుతారు.